మంజును సత్య టార్చర్ పెట్టడం లేదు, ఇటు మంజు కుటుంబ బాధ్యతల నుంచి తప్పించుకోవడం లేదు. కాబట్టి మీరిద్దరూ ఇంకో 6 నెలలు కలిసుండండి. ఆ తర్వాత కూడా విడాకులు కావాలని మీరు కోర్టుకొస్తే అప్పుడు ఖచ్చితంగా విడాకులు మంజూరు చేస్తాం. యువర్ ఆనర్, మీరంటే జడ్జి గారు, ఫైనల్ తీర్పు ఇవ్వడం మీ బాధ్యత, అది పాటించడం మా బాధ్యత. ఈ లాయర్లకేమైంది? లాయర్ గారు, మేము అన్యోన్యంగా ఉన్నామని, మా మధ్య గొడవలే లేవంటే ఎలా? మేమంటే ఒకరికొకరికి పడదని మీకు తెలుసు కదా. చూడండి, మీరు చెప్పేది పూర్తిగా మాకు అర్థమైంది. ఇక మీరు చేయాల్సిందల్లా మేం చెప్పినట్టు చేయడమే. 6 నెలలు కలిసుండండి. యువర్ ఆనర్, మేము కలిసి ఉండటం అనేది సాధ్యమయ్యే పని కాదు. మాకు విడాకులు ఇవ్వండి ప్లీజ్. అవును యువర్ ఆనర్, ఈరోజే విడాకులు వచ్చేస్తాయని, ఇక నుండి ఎవరి లైఫ్ వాళ్లదని అనుకునే టైంలో మీరు మమ్మల్ని 6 నెలలు కలిసి ఉండమంటాం మాకు నచ్చడం లేదు. ప్లీజ్ ప్లీజ్ యువర్ ఆనర్, మాకు విడాకులు కావాలి. అవును యువర్ ఆనర్, ప్లీజ్ మాకు వెంటనే డివోర్స్ ఇప్పించండి. చూడండి, మీరు కోర్టు చెప్పినట్టు వినకపోతే మీ ఇద్దరిని జైలుకు పంపించాల్సి వస్తుంది. 6 నెలలు మీరు కలిసి ఉండవలసిందే. అప్పటి వరకు ఏం మాట్లాడకూడదు. అమ్మా, సత్య వస్తున్నాడు. నాన్న సత్య, నాన్న సత్య, ఏమైందిరా? విడాకులు వచ్చేసాయా? సత్య, ఇక్కడ నుంచి నీ లైఫ్లో వైఫే లేదు. నీ లైఫ్ స్టైల్ మార్చేసాయి. భార్య అనే బంధం లేకపోతే ఆకాశంలో ఎగిరే పక్షిలా, నేల మీద గంతులేసే జింకలా, పట్టాల మీద ఫాస్ట్గా వెళ్ళిపోయే ట్రైన్లా నీ లైఫ్కి ఇంకా హద్దే లేదు. గాలి పీల్చినా వదిలినా నీ శ్వాస నీదే. ఆపో. ఏమైంది సత్య? విడాకులు శాంక్షన్ కాలేదా? లేదమ్మా. అసలు నా లైఫ్ ఏంటో నాకే అర్థం కావట్లేదు. నువ్వెందుకురా బాధపడతావు? విడాకులు అయినా అవ్వకపోయినా నీతో ఈ మంజుని ఇకపై నీతో మన ఇంట్లో ఉండనివ్వను. జడ్జి గారు తీర్పు చెప్పారు. ఈ సత్య మంజు 6 నెలల వరకు ఒకే ఇంట్లో కలిసి ఉండాలని. విడిపోతారేమో అనుకుంటే కలిసుండమని తీర్పు చెప్పడమేంటి? ఉండమ్మా, నేను జడ్జి గారిని పిలుస్తాను, మీరే అడగండి. శిక్షలు తట్టుకునే శరీరం కాదు నాది. హే మంజు, ఎంతకీ నీకు విడాకులు నిజంగానే రాలేదా? రాలేదత్తయ్య. ఇదే ఏదో చేసి విడాకులు రాకుండా చేసుంటుంది. ఏ త్రిపుర, జాగ్రత్తగా మాట్లాడు. నీ మేనకోడల్ని ఇప్పటికిప్పుడు తీసుకెళ్లి ఎవరు ఇంట్లో కట్టిపడేసుకోవట్లేదు. ఏ మణమ్మ, ఈ పులి ముందు పిల్లి గంతులు వేయమాక. ఏయ్ పిల్లనెవరినంటున్నావే? అత్తయ్యా, మిమ్మల్ని పట్టుకొని పిల్లి, కోతి, గొరిల్లా అంటుంది. ఏ అమృత, అది పిల్లని ఒక్కసారి అంది. నువ్వు కోతి, గొరిల్లా అని ఎందుకంటున్నావు ఇవన్నీ?
సారీ అత్తయ్యా. ఏయ్ ఏ త్రిపుర, నువ్వేనే పిల్లివి, నక్కవి, గొరిల్లావి, చింపాంజీవి అన్ని నువ్వేనే. ఆ దేవుడికి కూడా మీరు విడాకులు తీసుకోవడం ఇష్టం లేదేమో. ఏమైంది? ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేదు. అమ్మా అమృత, కోర్టులో ఏమైంది? జడ్జి గారు తీర్పు ఏమనిచ్చారు? నిన్నేనమ్మా. మరో 6 నెలలు ఆగమన్నారు. దేనికి? సత్యబావ గారు మంజు విడిపోవడానికి సరైన కారణం లేదని ఇంకో 6 నెలలు కలిసి ఉండమన్నారు. ఇప్పుడు కలిసుండబోయే 6 నెలల్లో సరైన రీజన్ ఉంటే అప్పుడు విడాకులు మంజూరు చేస్తారంట. దేవుడు చాలా గొప్పవాడమ్మా. మనుషులు విడగొట్టాలని చూసినా ఆయన మాత్రం మంచి వాళ్ళని కలిసి ఉండమనే చెప్తాడు. పరమేశ్వర, అంతా నీ దయ. అమ్మా మంజు, నువ్వు ఈ ఇంటి మహాలక్ష్మి అమ్మా. నీకు సంతోషంగా ఉందో లేదో తెలియదు గాని నాకు మాత్రం చాలా సంతోషంగా ఉందమ్మా. ఆ దేవుడే సాక్షాత్తు జడ్జి రూపంలో వచ్చి మిమ్మల్ని కలిసి ఉండమని చెప్పినట్టుంది. చూసావా సత్య, దేవుడు చేసిన ఈ పెళ్లిని దేవుడే స్వయంగా కలిపిన మీ ఇద్దరి జంట కలకాలం కలిసి ఉండాలని నేను ఆశపడుతున్నాను. ఇప్పుడు తెలుస్తుంది వీళ్ళ మొహాలు ఎందుకిలా మాడిపోయాయో. ఆరు నెలల తర్వాత అయినా వెళ్ళిపోవాల్సిందే కదా. అప్పుడు కూడా వీళ్ళు సంతోషపడినా నాకు ఆనందమే.